ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు ఒక హాట్ టాపిక్. ఆయన వ్యవహారం రోజుకో సినిమాని తలపిస్తోంది. నిన్న విజయనగరం లోక్సభ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారని వార్తలు చక్కిర్లు కొట్టాయి. కానీ ఇవాళ తూచ్ అంటూ మళ్లీ ఇంకో నియోజకవర్గం పేరు తెరపైకొచ్చింది. ఈసారి పార్లమెంటు కాకుండా అసెంబ్లీ స్థానం ఆయన పోటీ చేస్తారనేది దాని సారాంశం. నరసాపురం ఎంపీ టికెట్ తనదే అంటూ అహంకారంతో విర్రవీగిన రఘురామకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చి షాక్ ఇచ్చింది. తనకి టికెట్ రానందుకు ఆయన ఎంత బాధపడ్డారో తెలియదు కానీ ఆయన కంటే టీడీపీ, జనసేన వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఖచ్చితంగా ఆయనకి టికెట్ ఇవ్వాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ నేతల కంటే ఎక్కువగా ఏపీ ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన ఎన్నో విమర్శలు చేశారాయన. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లేవారు. దానికి అనుగుణంగా ఒక వర్గం మీడియాలో ఆయనకు విపరీతమైన కవరేజ్ దొరికింది. టీడీపీలో ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో రఘురామని చంద్రబాబు ఆదుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. మరి టీడీపీ అవకాశం ఇస్తుందా? ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తుంది? అక్కడ క్యాడర్ని ఎలా బుజ్జగిస్తుంది అనే సందేహాల నడుమ ఆయనకు విజయనగరం పార్లమెంట్ సీట్ ఇస్తున్నారని టీడీపీ మద్దతు మీడియాలో ఒక వార్త హల్చల్ చేసింది. దాని మీద కొన్ని ఛానళ్లు డిబేట్స్ కూడా పెట్టాయి. అయితే ఇంతలో అనూహ్యంగా రఘురామకృష్ణంరాజుకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించాలని టీడీపీ భావిస్తోందట. ఆ జిల్లాలో తమ కోటా కింద వచ్చిన అన్ని అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసింది. వారిలో ఎవరినైనా ఆపి రఘురామరాజును నిలిపితే ఎలా ఉంటుందన్న దానిపై సమాచారం సేకరిస్తున్నారట. ప్రధానంగా ఉండి నియోజకవర్గం పేరు బాగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రతిపాదన మాత్రం తెరపైకొచ్చింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అన్ని అనుకూలంగా జరిగితే ఈ నియోజకవర్గంలోనే రఘురామకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకుల సమాచారం. ఈ విషయంలో ఒక మీడియా ఛానల్ అధినేత రంగంలోకి దిగారని, రఘురామకు టికెట్ దక్కకపోతే అది కూటమిపై నెగిటివ్ ప్రభావం చూపుతుందని చెప్పారట. ఏదైనా ప్రయోగం చేసే ముందుగా దాన్ని తన మీడియా ద్వారా జనాల్లోకి పంపించడం, వారి అభిప్రాయాల్ని బట్టి దాన్ని అమలు చేయడం చంద్రబాబు స్టైల్. రఘురామ విషయంలో కూడా ఇలాంటి ప్లాన్ తోనే వెళ్తున్నారు బాబు. మరి నిజంగా ఆయనకు అసెంబ్లీ సీట్ ఇస్తారా? లేక మేము టికెట్ ఇవ్వాలనుకున్న స్థానిక నాయకత్వం అభ్యంతరాల వల్ల ఇవ్వలేకపోయాం అని చెప్పుకుంటారా? అయితే మొన్న నరసాపురం, నిన్న విజయనగరం, నేడు ఉండి, మరి రేపు ఏమో మళ్ళీ ఇంకో వార్త రావచ్చేమో. అసలు రఘురామ సీట్ విషయంలో క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.